పెట్టుబడుల పేరుతో పేద ప్రజల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఆరోపణలు చేస్తున్న న్యాయవాది ఎవరైతే ఉన్నారో మంగ్లీ మీద, సింగర్ మంగ్లీ, ఆమె సంబంధించినటువంటి ఆమె సోదరుడు, అట్లాగే అతని బంధువు, వీళ్ళంతా పెట్టుబడి పేరుతో దోపిడీ చేసి దాదాపు 150 నుంచి 200 కోట్లు దోపిడీ చేశారని ఆరోపణలు చేస్తున్న న్యాయవాది సుబ్బారావు ఎవరైతే ఉన్నారో ఆ సుబ్బారావుకు భారీ షాక్ తగిలింది. అయితే నిన్న నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర మంగ్లీ ప్రెస్ మీట్ నిర్వహించి ఆ వివరాలు వెల్లడించే అసలు ఏం జరిగింది, ఈ కేసుకు తనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది క్లారిటీ ఇచ్చారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. అయితే దానికి కౌంటర్గా ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో న్యాయవాది సుబ్బారావు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా కొన్ని ఆధారాలతో సహా మాట్లాడాలని భావించారు. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి న్యాయవాది దగ్గర పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిన న్యాయవాది ఎవరైతే ఉన్నారో సుబ్బారావు దగ్గర మందు దాగినటువంటి స్మెల్, ఆల్కహాల్ తీసుకున్నటువంటి స్మెల్ రావడంతో కానిస్టేబుల్ అలర్ట్ అయ్యి లోపల నుంచి బ్రీత్ అనలైజర్ ఒకటి తీసుకొచ్చి అతనికి టెస్ట్ చేశారు. టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చింది. 27 పాయింట్లు వచ్చింది. 27 పాయింట్లు అనేది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనం నడపడానికి ఓకే, కానీ తాగి వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడడం మీద పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక హైడ్రామా అయితే నడిచింది. తాగి వచ్చి పోలీస్ స్టేషన్కి తాగి వచ్చి ఎట్లా ప్రెస్ మీట్ పెడతారనేది పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సుబ్బారావు మాత్రం దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తాను ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోలేదని, నిన్న రాత్రి తాగింది, ఇప్పుడు బ్లడ్లో కొంత ఉంటుంది కాబట్టి అది మీకు పాజిటివ్ చూపిస్తుంది అని, ఇప్పుడు నేను ఆల్కహాల్ తీసుకొని ఇక్కడ రాలేదని ఆయన పదే పోలీసులతో వాగ్వాదం దిగా మొత్తానికైతే అక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఒక హై టెన్షన్ నెలకొంది. మరోవైపు మంగ్లీ మీద తీవ్ర ఆరోపణలు చేసినటువంటి న్యాయవాదికి ప్రెస్ మీట్కు తాగి వచ్చాడనే అపవాదు కూడా ఆ న్యాయవాదికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి. ఇదంతా తీసుకుంటాం. ఓకేనా సార్? పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్, ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉంటారు. డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. ఏమండి, రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది సార్. రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేసిన? నేను ఏమైనా బైక్ మీరు ఎందుకు మరి నాకు ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగాను. నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా.